నమస్తే అండి. నా పేరు శౌర్య. మా అమ్మగారు మంగమ్మ. యాక్చువల్లీ మా అమ్మగారికి లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి లెఫ్ట్ లెగ్ మోకాలు నొప్పులు వచ్చి చాలా సివియర్గా ఉన్నాయన్నమాట. సో ఇంట్లో రెగ్యులర్ పనులు చేసుకోవడానికి కానీ, లేదా బాత్రూమ్కి వెళ్ళడానికి కానీ, మినిమం నడడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. చిన్న చిన్న స్టెప్స్, ఒక 4-5 స్టెప్స్ ఎక్కడానికి కూడా అసలు ఏదో పెద్ద నరకంలో ఉండేది ఆవిడకి. సో చాలా ట్రీట్మెంట్లు చేసాం, ఇంజెక్షన్స్ అని, టాబ్లెట్స్ అని చాలా వాడిన తర్వాత సో మాకు తెలిసిన ఒక డాక్టర్ ఇలాగా అపోలోలో సతీష్ గారి గురించి చెప్పారు. సో యాక్చువల్లీ నేను కూడా ఆయన రివ్యూస్ చూసి, ఆయన చాలా ఇండియా లెవెల్లో ద బెస్ట్ డాక్టర్గా ఆయన తీసుకున్న రివార్డ్స్ అని చూసి ఒకసారి కలుద్దాము ఏమంటారు అని చెప్పేసి అపోలో ఆయుర్వేలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసి, సార్ అది యాక్చువల్గా మోకాలు మొత్తం ఏదైతే గుజ్జుందో మొత్తం అరిగిపోయిందండి, సో మీరు కన్ఫామ్గా నీ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత యాక్చువల్ మేము ఒకేసారి అని చెప్పాం, కానీ సార్ ఇంకోటి ఏం చెప్పారంటే రెగ్యులర్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది కూడా జరుగుతుందని, కాకపోతే ఇప్పుడు కొత్తగా న్యూ టెక్నాలజీ ఏంటంటే రోబోటిక్ ద్వారా చేస్తున్నాము. అది మన అపోలో విశాఖపట్నంలో ద ఫస్ట్ టైం అసలు చాలా బాగా పర్ఫార్మెన్స్ కానీ, దాని తర్వాత రికవరీ కానీ, పెయిన్ లెస్, అలాగే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి స్ట్రెంత్ కూడా బిల్డప్ అంత బాగుంటుందని చెప్పేసి సార్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం రేట్ పరంగా రెండింటికి ఒక డిఫరెన్స్ ఉన్నా సరే ద క్వాలిటీ పరంగా కానీ, రికవరీ పరంగా కానీ ఆ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్నారని చెప్పేసి మేము రోబోటిక్ సర్జరీకి వెళ్ళడం జరిగిందనమాట. జస్ట్ మేము సార్ చెప్పింది ఏంటంటే రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత 6 monthsలో ఆవిడ నడుస్తారండి, ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పారన్నమాట. కానీ మా అమ్మగారు జస్ట్ 2 to 2.5 monthsలోనే ఆవిడ లెగిసి ఆవిడ వంట ఆవిడ చేసుకొని ఇంట్లో పనులు చేసుకోవడం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. 6 months ఎక్కడ, 2.5 months ఎక్కడ అని. కానీ చాలామంది ఏమంటారంటే మనీ పరంగా చూసుకోవాలి కదా అంటారు, కానీ ఇంత చేసి రోబోటిక్ సర్జరీ వల్ల ఎంత బెనిఫిట్ ఉందని నేను రియల్ టైంలో చూశాను. జస్ట్ 2.5 months మా అమ్మగారు నడవడం మాత్రం నేను క్లియర్గా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బోత్ అపోలో హాస్పిటల్స్ అండ్ సచిన్ అండ్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. మీ సర్వీస్కి అలాగే మీ క్వాలిటీకి ఇప్పుడు మా ఫ్యామిలీ మీకు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.